తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై సవితమ్మ, జై సవితమ్మ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆదేశానుసారం మహేశ్వరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు గౌరవ మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి మండల రెవెన్యూ కార్యాలయం ముందు ఈరోజు నిరసన ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే పేదలకు ఉచిత పథకాలు ఇచ్చే విషయంలో ద్వంద్వ వైఖరిస్తూ అదేవిధంగా పేదలకు అందకుండా వాళ్ళు నడ్డి విడిచాలని చెప్పి ఏదైతే కేసీఆర్ హయాంలో ఇచ్చిన పథకాలు ఉన్నాయో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కానివ్వండి, అదేవిధంగా రైతులకు బీమా కానివ్వండి, ఇవన్నీ కూడా రద్దు చేసే దిశగా అంటే డైరెక్ట్ చేయకుండా మరి ఇండైరెక్ట్ గా మరి కోర్టులలో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి పెద్ద ఎత్తున మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. ఈరోజు ప్రజలకు అందరూ కూడా హామీలు ఇచ్చి మీరు ఉచిత హామీలు అమలు కాని హామీలు కూడా ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే చేత కాకపోతే సీఎం గారిని గద్దె దిగమని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మా కేసీఆర్ గారి పాలన చూస్తే గతంలో మన యుగాలలో ఉన్న రామరాజ్యాన్ని తలపించే విధంగా ఉండే, ఈరోజు చూస్తే రావణ రాజ్యంలాగా అయిపోయింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. త్వరలో మరి మీ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెమరగీతం పాడి మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ కేసీఆర్ గారు మళ్ళీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. మా సబితా ఇంద్రారెడ్డి మేడం గారు కూడా డిప్యూటీ సీఎం గా కూడా వాళ్ళు అలంకరించి ఒక ప్రజల పాలన అనేది అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో పెట్టుకుంటారు మీరు. మరి మైనార్టీలు ఒక పక్క, మన తెలంగాణలో మైనార్టీల శాతం చాలా ఉంది, వారికి కూడా ఉండాలని చెప్పి ఒక పెద్దనేలాగా ఒక ఇంటికి పెళ్లి చేసిన తర్వాత కరువు ఉంటది, ఆ కరువును తీర్చే విధంగా కేసీఆర్ గారు తెచ్చిన పథకాలే ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి మరి షాదీ ముబారక్ పథకాలు. వీటిని రద్దు చేసే దిశగా పోయిందంటే మీకు దగ్గర పడ్డట్టే రోజులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ఆదేశించిన మా యొక్క సబితా ఇంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిసి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మన యొక్క జిహెచ్ఎంసీ మరి మీర్పేట డివిజన్ నుంచి మరి అన్ని డివిజన్ల నుంచి ఇచ్చేసినటువంటి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ముఖ్యంగా మరి దయానంద్ గారికి, గోపి యాదవ్ గారికి, హాతీరామ్ నాయక్ గారికి, కర్రే వెంకటేష్ కుర్మ గారికి, రవీంద్ర రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, మరి ప్రభాకర్ గారికి, అదేవిధంగా బిల్లి మల్లేష్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన మైనార్టీ సోదరి కేతురాజ్ శంకర్ గారికి మరి అందరికి కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పాల్సింది, ఇక ముందు మీరు ప్రజలకు పథకాలను అమలు పరిచే విధంగా చూడండి. ప్రజల్లో పాలనలో కొట్టాలండి, కానీ మీరు వారిని మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వారు మిమ్మల్ని మరి ఇళ్లలో కూర్చోబెడతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం.